ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీకు మా క్రిస్మస్ శుభాకాంక్షలు. నాకు తెలుసు ఈ రోజు క్రిస్తువ పుట్టినరోజుని ఎంతగా ఎంజాయ్ చేస్తారు అని. ఈ రోజుకి తగిన సంతోషం అంతా నిండిపోయి ఉండాలి. మనం ధ్యానించబోయే వాక్యం లూకా 2:10. ఆ వాక్యంలో ఒక దేవదూత అక్కడ ఉన్న గొర్రె కాపులకి ఒక శుభవార్త చెప్పారు. ఇదిగో ప్రజలు అందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. స్నేహితులారా, మొదటి వార్త ఆ దేవదూత ఏం చెప్పిందంటే, భయపడకండి, భయపడకండి. చాలా మందికి భవిష్యత్తు గురించి భయం ఉంటుంది, మీ కుటుంబాల గురించి భయం ఉంటుంది, లేదా విద్యార్థుల పరీక్షల గురించి భయం ఉంటుంది. ఈ రకంగా చాలా భయాలుంటాయి. నాకు కూడా అదేవిధంగా నా భవిష్యత్ గురించి నాకు భయం ఉంటుంది. నా పిల్లల భవిష్యత్తు గురించి, నా మినిస్ట్రీ గురించి. నా భర్త చాలాసార్లు అంటూ ఉండేవారు, ఇలాంటి భయంతోటి నేను ఎప్పుడు అర్ధరాత్రి 3 గంటలకి లేస్తాను. ఆ తర్వాత దేవుడు ఆయన ప్రసన్నంతో నన్ను నింపుతాడు. ఆ తర్వాత నాకు భయాలు అన్నీ విడిచిపోతూ ఉంటాయి. మన యేసు ప్రభువు ఈ ప్రపంచానికి వచ్చిన దానికి కారణం మన భయాలన్నిటినీ మన నుంచి తీసేయడానికే. ఆ దేవదూత మనకి శుభవార్త చెప్పినప్పుడు మొదటి వాక్యం చెప్పింది ఏంటంటే, భయపడకండి. అవును మిత్రులారా, యేసయ్య 41:10 దేవుడు చెప్పే విషయం కూడా అదే. భయపడకండి, నేను మీతో ఉంటాను. నేనే మీ ప్రభువు అన్న దాంట్లో మీకు ఎలాంటి అనుమానం వద్దు. తర్వాత ఆ దేవదూత జకర్యా ముందు వచ్చేటప్పుడు పరిశుద్ధుడు యోహాను యొక్క తండ్రి ఏమన్నారంటే, భయపడకండి, మీ ప్రార్థనలు అన్నీ వినపడ్డాయి. ఇదే ఆ శుభవార్త ఈరోజు ఆ దేవుడు మీకు ఇచ్చింది. భయపడకండి, భయపడకండి. మీ హృదయాల్లో దేవుడు ఉన్నప్పుడు భయం ఉండాల్సిన అవసరమే లేదు స్నేహితులారా. మన బైబిల్ ఏమి చెప్తుందంటే, ప్రేమలో భయం అనేదే లేదు. అసలైన ప్రేమలో భయం అనేది ఉండదు. దేవుడు మొత్తం ప్రేమలో నిండిపోయి ఉన్నారు, పూర్తిగా ప్రేమే. నేను కూడా ఒకసారి నేరుగా ఆయన్ని చూశాను. అప్పుడు ఆయన మొహం పూర్తిగా ప్రేమతో నిండిపోయి ఉంది, కళ్ళు కూడా ప్రేమతో నిండిపోయి ఉంది. నన్ను నేను పూర్తిగా మైమరిచిపోయి 1 గంట సేపు ఆయన చూస్తూ నిలబడ్డాను. ఆయనలో ఉన్న ప్రేమ పూర్తిగా నాలో నిండిపోతూ ఉంది. ఆయన మొహాన్ని చూస్తూ నేను నిలబడిపోయాను. ఆయన శరీరం మొత్తం ప్రేమే ఉంది. అలాంటి ప్రేమ మన హృదయంలోకి వచ్చినప్పుడు దేవుడు మన లోపల ఉన్న ఆ భయాన్ని తీసేస్తారు. అందుకోసమే మన ప్రియమైన దేవుడు ఈ ప్రపంచంలోకి వచ్చారు. అది కూడా మీకు పూర్తి ప్రేమని ఇవ్వడానికే. మీలో ఉన్న ఆ పూర్తి భయాన్ని తీసేస్తారు స్నేహితుల్లారా. ఈరోజు మీ మనసులో ఆ దేవుణ్ణి ఒప్పుకోవడానికి సిద్ధమయ్యారా? మీరు ఏడుస్తూ ఆ ప్రభువుని మీరు మనసులోకి రండి అని పిలిచినప్పుడు, మీరు ఆహ్వానిస్తున్నప్పుడు, అప్పుడు మీ హృదయాన్ని ఆయన ప్రేమతో నింపుతారు. దాన్నే మనం చూడగలుగుతాం. రోమీయులకు 5:5. పరిశుద్ధమైన ఆత్మ మనల్ని అనుగ్రహించినప్పుడు దేవుని ప్రేమ మన హృదయంలో గుమ్మరింపబడి ఉన్నది. ఆ పరిశుద్ధమైన ప్రేమని మనం తీసుకోవడానికి ఆ అనుభవం మనకు కావాలి. దేవుడి ఒక శక్తి మన లోపలికి వచ్చినప్పుడు మనం పూర్తిగా ఆయన ప్రేమతో నిండిపోయి ఉంటాం. అదే ప్రేమని మనం అందరికీ తిరిగి ఇస్తూ ఉంటాము. మన పూర్తి ప్రేమని అందరికీ చూపిస్తాము. అసలు భయం అనేది ఎవ్వరికీ ఉండదు. మనకి మనోధైర్యాన్ని ఇస్తుంది భవిష్యత్తుని ఎదుర్కోవడానికి. మనం అంటూ ఉంటాము, ఆ దేవుడు అన్నీ నాకు చక్కగా చక్కపెడతాడు అని. ఈ మధ్యకాలంలో యువకులు అందరూ వాళ్ళకి ఉన్న ఒత్తిళ్లు వల్ల ఎప్పుడు వాళ్ళు భయపడుతూనే ఉంటారు. వాళ్ళు అసలు ఎక్కడికి కదలలేరు అని అనుకుంటూ ఉంటారు. స్నేహితుల్లారా, అందుకే ప్రభువు ఈ ప్రపంచంలోకి వచ్చారు, ఆ భయాన్ని మన నుండి తీసేయడానికే. నేను ఒక సాక్ష్యాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. అదే సిస్టర్ క్రిస్టీ ఎలిజబెత్. ఆవిడ కోయంబత్తూరులో ఉన్నారు. 2022 సంవత్సరంలో తన పక్కింట్లో ఉన్న ఒక సిస్టర్ చనిపోయింది అన్న వార్త ఆవిడ విన్నారు. అప్పుడు ఆవిడ వెంటనే పక్కింటికి వెళ్ళి అడిగారు, ఇది ఎలా జరిగింది? తను నా స్నేహితురాలు, ప్లీజ్
దయచేసి నాకు చెప్పండి. అప్పుడు వాళ్ళు అన్నారు, తనకి చేతులు బాగా నొప్పిగా ఉండేవి, కాళ్ళు కూడా నొప్పిగా ఉండేవి. ఇక హఠాత్తుగా ఒక రోజు ఆవిడ చనిపోయారు. అది ఎలా జరిగిందో వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. తిను శ్రద్ధగా అంతా వినుకుంటూ వచ్చింది. అప్పుడు తనకి కూడా చేతులు నొప్పిగా ఉండేవి, కాళ్ళు కూడా నొప్పెట్టేవి. దాదాపు 1 సంవత్సరం వరకు ఉండేది. అప్పుడు తను ఓ డాక్టర్ని కన్సల్ట్ చేసి తనన్నారు, మీ శరీరంలో సమస్యే లేదు, మీరు బావున్నారు అని. ఆ తర్వాత కూడా ఈయనకి శరీరం మొత్తం నొప్పిగా ఉండేది. ఆవిడికి ఎప్పుడూ అనిపిస్తూ ఉండేది ఆవిడ కూడా చనిపోతుంది అని. ఆ మరణ భయం ఆవిడ్ని ఇబ్బంది పెట్టేది. అలాంటి పరిస్థితిలో అసలు ఆవిడ కదల్లేకపోయేది. ఇక అప్పుడు అక్టోబర్ నెల 5వ తారీఖున 2023లో తన బంధువులు తనని ఒక బెదస్తాకి తీసుకెళ్లారు. అక్కడ బెదస్తా ప్రేయర్ మీటింగ్ జరుగుతూ ఉంది. నేను ప్రార్థన చేశాను. ప్రార్థన పూర్తయిన తర్వాత నేను పేరుకి ప్రార్థించాను. అప్పుడు ఎలిజబెత్ సిస్టర్ కూడా నాతో ప్రార్థన చేశారు. అప్పుడు నేను నా చేతులని ఆవిడపై పెట్టగానే ఒక అద్భుతం జరిగింది. ఆవిడ భయం మొత్తం పోయింది. తన శరీరంలో ఉన్న నొప్పిలు కూడా పోయాయి. తన చేతుల్లోనూ అసలు నొప్పి లేదు, తన కాళ్ళ కూడా నొప్పిగా లేదు. తను పూర్తిగా నయమయ్యింది. తను సంతోషంతో ఎగిరి గంతులేసింది. తను సాక్ష్యాన్నిచ్చింది. అన్ని మహిమలు ఆ దేవుడికే. స్నేహితుల్లారా, నిజమైన ప్రేమ భయాలన్నిటినీ తొలగిస్తుంది. ఈ రోజు కూడా ఆ దేవుడు యేసుక్రీస్తు మీ హృదయాల్లో వచ్చి మీ హృదయంలో ఉన్న భయాలన్నిటినీ తీసేస్తారు. నేను చాలామంది యువకుల్ని చూస్తూ ఉంటాను. వాళ్ళందరూ పాపాలు వల్ల భయపడుతూ ఉంటారు. వాళ్ళు దేవుడు ముందు నిలబడటానికి కూడా సిగ్గుపడుతూ ఉంటారు. వాళ్ళంటారు, ఆ ప్రభువుని చూడ్డానికి నాకు ధైర్యం చాలదు అని. దేవుడు చెప్తున్నారు, నా దగ్గరికి రండి, మీ సమస్యలని నేను తీరుస్తాను అని. మీకు విశ్రాంతి ఇచ్చి మీ భయాలన్నిటినీ తొలగిస్తాను. అందుకే దేవుడు లోకంలోకొచ్చారు. ఈ విషయాలన్నీ గుర్తుంచుకోండి స్నేహితులారా. దేవుడి దగ్గరికి రండి. దేవుణ్ణి మీ హృదయంలో అంగీకరించుకోండి. ఆయన్ని నమ్మండి. అప్పుడు తిరిగి ఆయన మిమ్మల్ని కూతుర్లు కొడుకులుగా అంగీకరిస్తారు. ఎంత గర్వం ఉంటే మిమ్మల్ని ఆ దేవుడు పిల్లలుగా తీసుకుంటారు. దేవుని ఒక పిల్లలు. ఆ దేవుని ఒక నిజమైన ప్రేమ మీ హృదయంలో నింపాలి. అందుకే ఈరోజు మనం ఆ దేవుడు పుట్టుకని సెలబ్రేట్ చేస్తున్నాము. నా మనవరాలు కేటీ నన్ను అడుగుతూ ఉంటుంది, అమ్మమ్మ మనం ఎప్పుడు క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తాము అని, ఇంకా క్రిస్మస్కి ఎన్ని రోజులు ఉన్నాయి అని. క్రిస్మస్ రోజు కోసం అస్సలు తను ఆగేదే కాదు. మీరు కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఆ క్రిస్మస్ పండుగ కోసం. మీరు ఈ రోజు ఖచ్చితంగా ఆ దేవుడు పుట్టుకని పూర్తిగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ప్రేమతో నింపుతారు. మీరు ఆ ఎక్కువ ప్రేమని అనుభవిస్తారు. ఆ విషయం మీకు ఈ రోజే జరగబోతుంది. మీరందరూ ఖచ్చితంగా ఆ దేవుణ్ణి గ్రహిస్తారు. నేను ఇక్కడ ప్రార్థన చేస్తాను, మీకు ప్రేమ మాత్రమే నిండిపోయి ఉండాలి అని. ఆ దేవుడు మీ భయాలు అన్నిటినీ తొలగించాలి. ప్రేమ, సంతోషం మాత్రమే మీకు మిగిలుండాలి. ప్రార్థన చేద్దామా? ప్రియమైన దేవుడు యెహోవా, నీ మనుషులు అందర్నీ ప్రేమతో నింపేసేయి. దేవుడా, వాళ్ళల్లో ఉన్న భయాలు అన్నీ తొలగిపోవాలి. పూర్తిగా తొలగించు. భయం అనేదే ఉండకూడదు. భయమే ఉండకూడదు. భవిష్యత్తు గురించి ఒత్తుళ్ళుండకూడదు, ఓటములుండకూడదు. వాళ్ళ నుండి అన్నిటినీ తీసేయి నా దేవుడా. వాళ్ళందరికీ జీవితాన్ని ఇవ్వడానికే ఈ లోకంలోకి వచ్చారు. ఆ జీవితమే మరీ ఎక్కువగా ఇవ్వాలి. వాళ్ళని సంతోషంతో నింపండి. వాళ్ళ అందర్నీ మీ జీవితంతో, మీ ప్రేమతో, మీ సంతోషంతో నింపండి. ఇప్పటి కూడా మిమ్మల్ని అంగీకరించేటట్టు చేయి దేవుడా. సంతోషంగా ఉండాలి. వాళ్ళ హృదయం మొత్తం నీ ప్రేమతో నిండిపోయి ఉండాలి దేవుడా. దేవుడా, వాళ్ళని నింపండి, నింపండి, సంతోషంగా నింపండి. వాళ్ళు ప్రేమతో నిండిపోయి ఉండాలి, నిండిపోయి ఉండాలి దేవుడా. మీ నిజమైన ప్రేమతో నిండిపోయి ఉండాలి దేవుడా. ఎవరు మిమ్మల్ని చూసి ఏడుస్తున్నారో వాళ్ళని నింపండి దేవుడా.
నింపండి. నిజమైన ప్రేమతో నింపండి. ఆ భయాలన్నిటినీ పూర్తిగా తొలగించండి దేవుడా. పూర్తిగా ఇక భయం అనేదే ఉండకూడదు. భయం ఉండకూడదు, ఒత్తిడుండకూడదు. వాళ్ళు దేవుడు ప్రేమన హాయిగా జీవించాలి. చీకటనేది ఉండకూడదు. నమ్మకం మాత్రమే, భవిష్యత్తు మాత్రమే. ఈ రెండిటినీ ఇవ్వండి ప్రభువా. దేవుడా, వాళ్ళు జీవితంలో గెలిచేలా ఒక సంతోషమైన జీవితం ఇవ్వండి. దేవుడా, ఒక గొప్ప జీవితాన్ని ఇవ్వండి. వాళ్ళని ఆశీర్వదించండి. క్రిస్మస్ అనే సంతోషమైన రోజుని ఆశీర్వదించండి. వాళ్ళ జీవితంలో ఉన్న సంతోషాలు అన్నిటినీ ఆశీర్వదించండి. దేవుడా, తెలుసు మీ హస్తం వాళ్ళ వైపు వస్తుంది అని. ఆశీర్వదించండి దేవుడా, ఆశీర్వదించండి. ధన్యవాదములు దేవుడా. వాళ్ళ హృదయంలోకి వచ్చినందుకు నా ధన్యవాదములు ఆ దేవుని పేరు మీద. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ డియర్ ఫ్రెండ్స్. ఈరోజు నాకు తెలుసు మీ హృదయం సంతోషంతో నిండిపోయింది అని. ఆ దేవుడు మీ భవిష్యత్తు గురించి భయాలన్నిటినీ తొలగించారు. ఆ దేవుడు మీ హృదయాన్ని నమ్మకం, సంతోషంతో నింపుతారు. ఈ క్రిస్మస్ రోజుల్లో మనం పేదవాళ్ళకి సహాయం చెయ్యాలి అని అనుకుంటున్నాము. శీషా ద్వారా మేము చాలా మంది పేదవాళ్ళని సహాయం చేశాము. వస్త్రాదివరాలకి సహాయం చేశాము. వాళ్ళ వ్యాపారంలో సహాయం చేశాము. ఆ తర్వాత మేము విద్యార్థుల చదువు కోసం మేము సహాయం చేశాము. మేము చాలా విషయాలు చేస్తున్నాము పేదవాళ్ళకి సహాయం చేసేయడానికి. ఇందులో మీరు కూడా మాతో కలవాలి అనుకున్నట్టయితే దయచేసి మీ ఆఫరింగ్ శీషాకి ఇవ్వండి. సహాయంగా ఉంటుంది. పేదవాళ్ళకి ఇంకా వాళ్ళ ఎదుగుదల కోసం సహాయంగా ఉంటుంది. సహాయం చేసేదానికి ముందుకు రండి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో ప్రశాంతత, సంతోషం ఇస్తారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. హ్యాపీ క్రిస్మస్.